నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా కూడా భగ్గుమట్టినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలుగాను కాంగ్రెస్ నేతలంతా బీజేపీ ఆఫీస్ ముట్టడికి తరలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిర్చాయ్ గారు ఎట్లా చూస్తారు బీజేపీ నేతలు రాహుల్ గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు? చిల్లర మాటలు, చిల్లర వ్యక్తులు, చిల్లర బతుకులు, దేశం కోసం ఒక్క బొట్టు రక్తం మీద చిల్లర బతుకులు రాహుల్ గాంధీ కోసం మాట్లాడుతున్నారు. అరే వారి కుటుంబం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం ప్రాణాలు ఇచ్చిర్రా ఎదవల్లారా? మీరేమో చిల్లర రక్తం ఇచ్చినారా? ఒక చిల్లర బొట్టు రక్తం ఇచ్చినారా? మీరు పదవుల కోసం త్యాగం చేసిన కుటుంబము. ఈ కుటుంబం కోసం మాట్లాడడానికి కొంచెం చిల్లర నాయకులు, ఆ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏంది అది? వాళ్ళ బతుకులు ఏంది? వాళ్ళ స్థాయి ఏంది? ఏమనుకుంటారు వాళ్ళకు? బీజేపీ అనేది ఎప్పుడు దేశద్రోహుల పార్టీ. దేశం కోసం అప్పుడు 1942 ఆ సమయంలో కూడా వాళ్ళు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, బ్రిటిష్ నాయకత్వాన్ని బలపరిచింది ఆ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ దేశ భక్తులు వాళ్ళకేం తెలుసు? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం కోసం మాట్లాడే నైతిక అర్హత లేదు, ఆ హక్కు కూడా లేదు. చిల్లర మాటలు మాట్లాడడానికి టీం ముందుకు వస్తే చిల్లర మాట అయిపోతాండి. రాహుల్ గాంధీ చిటికన వేలిని కూడా తాకే స్థాయి కానీ అర్హత కానీ వాళ్ళకి లేదు. గతంలో రాహుల్ గాంధీ మోడీ మీద కొన్ని కామెంట్ చేస్తే కూడా కేసులు పెట్టించినటువంటి పరిస్థితి, గాంధీ భవన్ కు పోలీసులు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళ నాన్నమ్మ గతే రాహుల్ గాంధీ పట్టబోతున్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది దేశవ్యాప్తంగా? మేము అదే అంటున్నాము. వీళ్ళకి ఏం తెలుసు దేశం కోసము? అదే కుటుంబం, ఆ కుటుంబం దేశం ప్రాణాలు ఇస్తున్న కుటుంబము. మీలాంటి బతుకులు, మీలాంటి చిల్లర బతుకులు ఎవరికేం తెలుసు వాళ్ళ గురించి? దేశం కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం కోసం మాట్లాడకు మీకుందా? రాహుల్ గాంధీ గారు ప్రతి భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఆయన క్రేజ్ పెరగడం వల్ల ఇక్కడ మళ్ళీ ఆయన ప్రధాని అవుతాడో, ఏ విధంగా అయితే అవుతుందని చెప్పి ఇలాంటి అనైతిక మాట మాట్లాడితే కాంగ్రెస్ ఉంటాం కూడా మేము ఒక మానవ బాంబు అవుతాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక మానవ బాంబు అవుతాడు. ఎవరైతే బీజేపీ నాయకులు ఇట్లా మాట్లాడిరో వాళ్ళని మేమే మానవ బాంబు దాడే వాళ్ళు పేల్చేస్తాం. రాహుల్ గాంధీ గురించి పల్లెత్తు మాట్లాడి ఏ పార్టీలో పల్లెలు ఎవరైనా పర్లేదు. తెలంగాణలో చూసిన ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ప్రచారం చేశారు. తర్వాత కేటీఆర్ కొన్ని కామెంట్ చేసాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తామంటున్నారు. ఎట్లా చూస్తుంది? బట్టలిప్పి కొడతా అంటున్నా. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరన్నా టచ్ చేస్తే బట్టలిప్పి రోడ్డు మీద ఉరికించి కొడతాం. టచ్ చేస్తే ఇది దూరం మాట. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏమైనా టచ్ చేస్తే బట్టలు ఇప్పించి రోడ్డు పైన పరిగెత్తించి కొడతాము. అది ఏ పార్టీ వ్యక్తి అయినా పర్లేదు, ఎంత స్థాయి వ్యక్తి అయినా పర్లేదు. రాజీవ్ గాంధీ గురించి పల్లెట్టు మాట మాట్లాడితే, ఆ విగ్రహం గురించి మాట్లాడితే మేము ఏమనుకుంటాం? మమ్మల్ని గాంధీ మార్గంలో మాట్లాడుతున్నాము. మేము ఒకసారి ఆ మార్గాన్ని వదిలేస్తే మాకన్నా పెద్ద చెప్పొద్దుగా, మంచిగా ఉండదు చెప్పొద్దు. ఒక వ్యవస్థకు కాపాడిన వ్యక్తిగా రాజీవ్ గాంధీ ఉన్నాడు. ఒక డిజిటల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ద ఫౌండర్ డిజిటల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దేశంలో ఒక వ్యవస్థను కాపాడి ఒక వ్యవస్థను తీసుకొచ్చిండు. ఒక కొత్త ఆధునిక ప్రపంచాన్ని తీసుకొచ్చి భారతదేశం పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి కోసం మాట్లాడి మీరు ఏమనుకుంటే పెద్ద అవుతారా? రాజీవ్ గాంధీ కోసం మాట్లాడే నైతిక అర్హత ఎవరికి లేదు. ఆయన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండు, దేశ భవిష్యత్తును కాపాడుతున్నాడు. ఇప్పుడు డిజిటల్ గా మనం ఫోన్లు మాట్లాడుతున్నాము, కంప్యూటర్ యువం చేస్తున్నాము, ఏదో వాట్సాప్, ట్విట్టర్, ఆ మీడియా, ఈ మీడియా. కారణం ఎవరు? రాజీవ్ గాంధీ. ఆ సోయి లేదు నీకు, మీ అయ్యకలేదా? కేటీఆర్కి తెలివి ఉందా నీకేమన్నా? అధికారం పోయిన తర్వాత మీ చిల్లర మాటలు ఎన్నికే రాష్ట్రపతి సిద్ధంగా లేరు. ఇలాంటి చిల్లర బతుకులు అందరూ తెలిసిపోయినాయి. ఎప్పుడైతే మీరు రాజీవ్ గాంధీ మాట్లాడారో మీకున్న మర్యాద మొత్తం మంటాల్సిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక గాంధీ భవన్ లో మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో కూడా ఉదయం నుంచి కూడా ఇక రాజీవ్ గాంధీ మీద ఏదైతే రాహుల్ గాంధీ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలుగాను బీజేపీ నేతల్ని ఖచ్చితంగా దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక వాళ్ళు బీజేపీ ఆఫీస్ ముట్టడి కూడా తల్లివెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అంతా గాంధీ భవన్ లో కొంత ఉధృత పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తా ఉన్నాం. ప్రధానంగా దానం నాగేందర్, ఇక వి హనుమంతరావు, ఇక రోహిన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ యొక్క ఆ ధర్నా కార్యక్రమంలో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇది తాజాగా గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.